ఈ జామకాయలు కొనుక్కున్నవి కాదండి, చేను పక్కన ఇంకా చెట్లోనివి అనమాట. ఈ జామకాయ అయితే ప్రత్యేకించి నా తమ్ముడు నాటిన చెట్లోందనమాట. వాడికి కూడా తెలుసో తెలీదో ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకుంటాడండి. ఈ పండు అయితే నిజంగా భలే పండిందనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నా తమ్ముడు అయితే అప్పుడు మేము గుత్తకు చేసేవాళ్ళు అనమాట. ఇంకా అప్పుడైతే గని మీదటే నాటాడంటండి. ఇంకా ఆ చెట్లోందనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. నేనైతే చింటూను వదిలేసి బిట్టును మాత్రమే తీసుకెళ్తున్నాను అంగన్వాడీ పని మీద. ఇంకా అంగన్వాడీలో ఎగ్స్ పాలు ఇవన్నీ తీసుకోక 3 months అయితే అవుతుందనమాట. ఎందుకులే అని చెప్పేసి గమ్మున అయిపోయానండి. ఇంకెలాగో వచ్చాను కదా తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా ఎప్పుడు వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటానన్నమాట. కానీ 3 months అయిపోయింది తీసుకోక. ఇది పెద్ద తలనొప్పి పని అండి. నీ వెళ్ళినప్పుడే సర్వర్ లేదు అది ఇది అని అనమాట. నిజంగా నాకు అక్కడ వెళ్ళాలంటే తల కొట్టేసినట్టు ఉంటుంది. ఇంకా వదిలేద్దామా అంటే ఫ్రీగా వచ్చింది ఎందుకు వదిలేసేయాలి అని అనుకుంటానన్నమాట. తీరా వెళ్ళి చూస్తే నా పేరే లేకుండా చేసేసారు. వీడియో నచ్చితే